ఈ 5 రకాలైనటువంటి ఎబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, సైంటిస్ట్స్, ఆర్టిస్ట్స్, స్పీకర్స్. 6వ రకమైన వ్యక్తి లేదు. మీకు తెలిసిన ఎవరినైనా చూసుకోండి, యూ కెన్ గ్రూప్ దెమ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, అండ్ సమ్ పీపుల్ మేబీ ఆల్ ది 5. వాళ్ళని మనం ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి వాళ్ళు అంటాం. వాళ్ళు ఈ 5ంటిని కూడా కంట్రోల్ చేయగలరు. నిన్న చెప్పిన సాధనతో ఇవాళ చెప్పినటువంటి సాధన కలిపే ముందు నేను ఇంకొక కొన్ని విషయాలు మీకు చెప్తాను. నేను సావిత్రి సాధన ఫలిస్తోంది అన్నటువంటి దానికి నిదర్శనం ఏంటి అంటే, మొట్టమొదట ఆయుర్వేద విజ్ఞానం డెవలప్ అవుతుంది. అది ఆల్రెడీ డెవలప్ అవుతుంది. దానికి కారణము 1990లో ఒక మహానుభావుడు చేసినటువంటి ఈ సావిత్రి సాధన. తర్వాత చెప్తాను ఆయన గురించి, మా గురుదేవుల గురించి. నాట్ టుడే. 1990లో ఆయన శరీరం వదిలేసే ముందు ఆయన చెప్పాడు, రాబోయేటటువంటి నేను చేసిన సావిత్రి సాధన ఇవి టార్చర్స్ పెట్టుకు చేశాను, మీరు చూడండి. ఇప్పుడు మీకు అనిపిస్తుందా లేదా? హెర్బల్ అనే మాట లేకుండా అసలు అడ్వర్టైజ్మెంటే లేదు. ఏదైనా ఒక ప్రోడక్ట్ మరి 10 ఏళ్ల కిందట నోబడీ న్యూ అబౌట్ హెల్త్, బట్ సడన్ గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ దిస్ సావిత్రి సాధన డన్ బై దట్ మ్యాన్. ఎందుకని చెప్తున్నాను? ఒక మనిషి కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎంటైర్ వరల్డ్. మరి మనం ఇంతమంది ఉన్నాం, వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎంటైర్ కాస్మాస్. కొంచెం ఆ గొప్పతనాన్ని మీరు మనసులో పెట్టుకోండి. మనం చేస్తున్నటువంటి సాధనలు మాత్రం ఆషామాషి సాధనలు కాదు, కానీ కష్టమైన సాధనలు కాదు. ఇఫ్ యు నో ద ప్రిన్సిపల్స్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఈ ఆయుర్వేద విజ్ఞానము ఎంత బాగా పెరుగుతుంది అంటే, మనిషి పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అమ్మాయికు అబ్బాయికు సంబంధించినటువంటి ఒక మూలిక మాత్రమే చెప్పబడుతుంది. ఏకమూలిక వైద్య విధానము అని అంటారు దీన్ని. ఒకే ఒక మూలిక చెప్పబడుతుంది. ఇంకా వాడి జీవితాంతంలో ఏ బాధ వచ్చినా కూడా అదే మందు, ఇంకా నో అదర్ మెడిసిన్. అది ఆయుర్వేదం యొక్క పరాకాష్ఠ. దాన్ని ఏకమూలిక వైద్య విధానము అంటాం. అక్కడికి ఈ ఆయుర్వేదాన్ని మనం తీసుకెళ్ళాలి. మనం హెల్ప్ చేస్తే జరుగుతుంది, హెల్ప్ చెబితే జరగదు. అది గుర్తుంచుకోండి. మనం ఇదంతా చేయకపోతే కొంప ఏమీ మునిగిపోదు. నథింగ్. ఇలా ఉన్నాయి, ఇలాగే ఉంటాయి. తింటూ ఉంటాం, పడుకుంటూ ఉంటాం, కొట్టుకుంటూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని తిడుతూ ఉంటాం. ప్రపంచంలో కొంపలేమంటూ ఇలాగే ఉంటుంది. ప్రపంచం ఏమంటుంది. కానీ ఇమాజిన్ దట్ వరల్డ్. మీరు కనుక కొంచెం దీన్ని కష్టపడగలిగితే, ఆయుర్వేదంలో నెక్స్ట్ ఇయర్ లోపలే ఆ మార్పు మీ ద్వారా రాదు, మీ శ్వాస మార్చడం వల్ల ఎవరికో అంటుకుంటుంది. అది వాడు దాన్ని పట్టుకుంటాడు. అందుకే ఋషులు దేన్ని పేటెంట్ చేయలేదు. ఇప్పుడు ఆవాలు మిరియాలు కూడా పేటెంట్ అయిపోతున్నాయి. అదే పిచ్చో. నథింగ్ ఈజ్ యువర్స్. నువ్వు పేటెంట్ చేస్తాననే రైట్ ఎలా ఉందో, ఆ రైట్ ఉంది అని చెప్పేటటువంటి ఆ గవర్నమెంట్స్, ఆ పొలిటీషియన్స్, ఆ లాని ఏమన్నాను, అవి ఎలా మారుతాయి? మీ సావిత్రి సాధన వల్ల మారుతుంది. దేర్ నథింగ్ పేటెంట్ ఎనీవేర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీవన్స్. నోబడీ కెన్ స్టాప్ సన్లైట్ కదా. నోబడీ కెన్ స్టాప్ బ్రీతింగ్. నా పేటెంట్ అంటే దిస్ ఈజ్ మై బ్రెత్. చావు. పేటెంట్ ఓకే. సో నో పేటెంట్స్. కానీ కాన్సెప్ట్స్ నాశనం అయిపోయాయి. దాన్ని కరెక్ట్ చేద్దాం మనం. దానికి ఇదంతా చేస్తున్నది ఆయుర్వేద కాన్సెప్ట్ ఒకటి అవుతుంది. రెండవది, రాగి నాణానికి సావిత్రి సాధకుడు యొక్క చెమట రాస్తే అది బంగారంగా మారిపోతుంది. అదే ఆ బంగారం యొక్క విద్య, రాగి యొక్క విద్య. ఇది ఈ కాలంలో ఎవరైనా చేశారా? నలుగురు నాకు తెలుసు చేసినటువంటి వాళ్ళు. వాళ్ళ చెమటని కనుక మీరు రాగి నాణం మీద రాసేస్తే, వాళ్ళ పేర్లు చెప్తే కొంప ఏం మునిగిపోతుంది అంటే, వాళ్ళని హైజాక్ చేసేసి, వాళ్ళని ఎండలో పెట్టేసి, చెమట అలా కలెక్ట్ చేసి, వాళ్ళని చావ కొట్టేసి, వాళ్ళ చెమటని పిండేసి, తిండి కూడా పెట్టకుండా నీళ్లు పోస్తే చెమటలు కాలుతూ ఉంటాయి. ఆ చెమటలు ఏం చేయాలి? రాగి నాణాలు. సో ఐ డోంట్ డిస్క్లోజ్ ఇట్. కానీ ఒక ఆయన ఇప్పుడు శరీరంలో లేడు కనుక ఆయన గురించి చెప్తున్నాను. కావ్యకంఠ గణపతి ముని చెమట అలా పనిచేసింది. చాలాసార్లు ఆయన చేసి, ఆయన ఈ కాలం వాడే. మొన్న
85లోనే ఎప్పుడు శరీరం వదిలేడు ఆయన. కరెక్ట్. ఇవి సావిత్రి సాధన మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అన్నదానికి నాణ్యాలు పెట్టుకోమనేది అందుకు. ఇట్ ఈస్ యువర్ లిట్మస్ టెస్ట్ అనమాట. అంచేత మాస్టర్ బంగారం అయిందా లేదా అవ్వదు. దానికి ఒక టెక్నాలజీ ఉంది, తర్వాత తను చెప్తుంది ఆ టెక్నాలజీ ఎలాగ ఈ నాణ్యాలు ఉపయోగించుకోవాలి. అంచేత రెండు గ్యారంటీగా ప్రపంచానికి మనం అందజేయవలసినటువంటి నాలెడ్జ్ అనండి, సైన్స్ అనండి. ఒకటేంటి ఆయుర్వేద, రెండోది చేంజింగ్ కాపర్ ఇంటూ గోల్డ్. వైబ్రేషన్స్ గురించి తెలుసున్నటువంటి వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటిది గుర్తుంచుకోండి. బంగారానికి ఏ వైబ్రేషన్ ఉంటుందో రాగికి కూడా అదే వైబ్రేషన్ ఉంటుంది. కళ్ళు మూసుకుని ఒక స్పిరిచువలిస్ట్ బంగారం మీద చేపెట్టి రాగి మీద చేపెడితే తేడా తెలియదు వాడికి. రాగి కూడా బంగారం లాగే ఉంటుంది. సువర్ణ విద్య అంటారు దాన్ని. సువర్ణము అంటే వాక్ శక్తిని బాగా మార్చేది. మంత్రం అంతా వాక్ శక్తి కదా. అంచేత ఈ ఇచ్చినటువంటి రాగి నాణ్యాలను మీరు జపం చేస్తున్నప్పుడు నీళ్ళ ముందు పెట్టుకుని మంత్ర జపం చేస్తూ ఉంటారు. ఆ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఏమని విజువలైజ్ చేసుకోవాలని చెప్పని ఇటు 3 భాగాలు, ఇటు 2 భాగాలుగా మారుతుంది, పంచముఖి గాయత్రిగా మారుతుంది అని అలా 108 సార్లు మీరు మంత్ర జపం చేస్తారు విత్ 7 వ్యాహృతీస్. నేను చెప్పాను కదా 7 వ్యాహృతులు. ఓం భూ భువ స్వ మహా జన తప సత్యం తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని మీరు అది చేసుకుంటూ ఉంటారు. ఆ 7 చక్రాల మీద మీ మనస్సు ఆటోమేటిక్గా భూర్భువ స్వ మహా జన తప సత్యం అంటే ఇక్కడికి వస్తుంది. ఆ 108 చేశాక మీరు మహాలక్ష్మి మంత్రం ఒకటి చేసుకోవాలి. నిన్న మహాలక్ష్మి మంత్రం కూడా నేను మీకు చెప్పాను. ఓం శ్రీ హ్రీ శ్రీ కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీ హ్రీ శ్రీ ఓం మహాలక్ష్మి. మీరు గుర్తుంచుకోండి, ద సౌండ్ ఈజ్ ఎ థాట్. ఇది ఋషులు కనిపెట్టినటువంటి బీజాలు. ఆ థాట్స్ ఎప్పుడైతే మీ బ్రెయిన్లో పడతాయో అది వికసిస్తాయి పెద్దగా. అది మీకు తెలియకపోవచ్చు ఎలా వికసిస్తుందో. యు నీడ్ నాట్ నో ఇట్. భూమిలో విత్తనం నాటాక అది ఎలా వికసిస్తుందో మీకు తెలిసినా తెలియకపోయినా దానికి నీళ్లు పోసి సూర్యకిరణాలు పడుతున్నట్టు చేస్తే అది ఆటోమేటిక్గా వికసిస్తుంది. మీకు తెలియక్కర్లే అది ఏ విత్తనమో, అది ఎలా వెళ్తుంది, దాంట్లో ఎంత టార్స్ పవర్ డెవలప్ అవుతే అది పృథ్వీని బ్రేక్ చేసి బయటకు వస్తుంది. బాటనిస్ట్ అడిగితే వాడు పెద్ద సైన్స్ చెప్పేస్తాడు. కానీ వాడు చెట్టుకు నీళ్లు పోసినా మీరు చెట్టుకు నీళ్లు పోసినా అది వికసిస్తుంది. అదే నమ్మకం ఇక్కడ ఉంచుకోండి. ఒక మాల సావిత్రి మంత్రం అంటే గాయత్రి మంత్రం ఇది 7 వ్యాహృతులు. 1000 సార్లు వీలవుతే ఈ మంత్రం చేసుకోండి. వీలవుతే అనేది అసలు అనకూడదు నేను, కానీ అన్ఫార్చునేట్ ఆ మాట అనాల్సి వస్తుంది. ఇంకంటే సైన్స్లో ఎప్పుడు వీలవుతే మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి అనం. 2 ల్యాబొరేటరీలకి నోరు మూసుకు చేయండి అంటాం. మీ మీద 2వ మంత్రం కూడా ఓకే. అంచేత ఖచ్చితంగా 1000 సార్లు చేసుకోండి. కానీ వీలు పడదు మాస్టర్ 108 సార్లు చేసుకోండి. కానీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. 1000 సార్లు చేసుకుంటాం. రిజల్ట్ అంతకంటే తక్కువలో రాదు. కళ్ళు మూసుకుని ఈ మంత్రాన్ని కూడా దీక్షగా తీసుకోండి. దీన్ని మహాలక్ష్మి మంత్రం అంటాం, కానీ యాక్చువల్గా ఇది మహాలక్ష్మి మంత్రం కాదు. కమలాలే 7 కమలాలు ఉన్నటువంటి ఒక కమలంని నేను ఉపయోగించుకుని శక్తి సంపాదించుకుంటున్నాను అని అర్థం దీన్ని. అదే కదా నేను చెప్పాను, సావిత్రి సాధనలో మనం 7 కమలాలలో 7వ కమలాన్ని ఉపయోగించుకోవాలి. జత కళ్ళు మూసుకుని దృష్టి ఇంకా పైకి తేకండి. కళ్ళు తెరిచి బొటకన వేళ్ళు మీద దృష్టి ఉంచుకోండి. నా వైపు చూడకండి. కానీ మెయిన్ దృష్టి నా వైపు చూశారో అటు డిస్కనెక్ట్ అవుతుంది. అది ఇంటర్నల్ సర్క్యూట్ డెవలప్ అవ్వాలమ్మా. మంత్రం తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకోండి. మంత్రములో కూడా ఏం లేదు, మీ పొజిషనింగ్లో ఉంది. నా వైపు చూడొద్దు అసలు. శ్రీ హ్రీ శ్రీ కమలే కమలాలయే ప్రసీద
శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఉత్సాహము, సక్రియత, అది మీ లైఫ్లో ప్రతిబింబించండి. యూ షుడ్ బి ఎంథ్యూజియాస్టిక్ అండ్ ఎవర్ యాక్టివ్. అలా లేనటువంటి వాడు సావిత్రి సాధనకు ఉపయోగపడ్డు. ఫండమెంటల్ అదనమాట. వాడు వింటం లేదండి, వీడు వింటం లేదండి, వాడు చేయనివ్వటం లేదండి, వీళ్ళు చేయనివ్వటం లేదండి, వాళ్ళు ఒప్పుకుంటే నేను చేసేసి ఉండేవాడినండి. అండీలు ఏమొద్దు. యూ బికమ్ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యువర్ ఓన్ సాధన. చేత ఈ సాధనలో నోబడీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఎక్సెప్ట్ యువర్ డెసిషన్. బయటికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి, వాళ్ళతో కలవాలి, వీళ్ళతో కలవాలి అని తప్ప కేవలం ఇలా కళ్ళు మూసుకుని వీలవుతే ఏ ఆసనంలో కూర్చోవాలి. దట్ ఈస్ ఎ మస్ట్. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరందరూ పద్మాసనంలో కూర్చోవాలి, హాయిగా, రిలాక్స్డ్ కాదు, పెద్ద శిక్ష అనుకోకుండా. ట్రై ఇట్. అది ఒక రోజులో రాదు, కానీ 21 రోజుల్లో గ్యారంటీగా వచ్చేస్తుంది. నిరంతరం ప్రాక్టీస్ చేసుకుంటుంది. బీ అవేర్ ఆఫ్ దట్. పిల్లవాడు ఎక్కాలది నేర్చుకుంటున్నప్పుడు బాత్రూంలో స్నానం చేస్తున్నా, అది చేస్తున్నా, ఫార్ములా ఎలా మెమరైజ్ చేసుకుంటాడు. మీరు ఎప్పుడు కూర్చున్నా, టీవీ చూసుకుంటున్నా, అది చూసుకుంటున్నా, నేల మీదే కూర్చోండి. లేకపోతే సోఫా కాస్త సఫిషియెంట్ బిగ్ సోఫా ఉంటే సోఫా మీద కూర్చోండి, దివాన్ మీదే కూర్చోండి. ట్రై టు సిట్ ఇన్ పద్మాసనం. పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకుని నడుము, శిరస్సు, మెడ స్ట్రైట్గా. దీనికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక ఫార్ములా ఇచ్చాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. ఇమ్మొబైల్. జత కళ్ళు మూసుకుని నేను కళ్ళు తెరవను అని మనసులో సాధన మొదలెడుతున్నప్పుడు అనుకోండి రిపీటెడ్గా. అది సెల్ఫ్ హిప్నోటైజింగ్ అనుకోండి. మీరు అలా అనుకుని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మాస్టర్ కళ్ళు తెరవమనేంత వరకు నేను కళ్ళు తెరవను. ముందుకెత్తేసాం అన్నమాట. ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవను. కళ్ళు మూసేసుకోండి. అనుకోండి అవసరం ఉంది, పని ఉన్నవాడు మాత్రం దయచేసి కళ్ళు తెరిచి ఉంచుకోండి. సాధకులు నేర్చుకునేవాళ్ళు సీరియస్గా నేర్చుకోండి. మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్తాం, అక్కడ చేస్తాను కాదు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే మీరు నేర్చుకోకపోతే ఇంటి దగ్గర ఎట్లా వస్తుంది మూడు మీకు. కళ్ళు మూసేసుకోండి. మళ్ళీ ధ్యానం పరిసమాప్తి అయ్యేంత వరకు కళ్ళు తెరవను, శరీరాన్ని కదపను. చిన్న జలాశయాలు ఎందుకు? సముద్రం ముందే మీరు కూర్చుని ఉన్నారు. అచివార నుంచి సముద్రపు అంచుల్లోంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు. విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయండి. స్పష్టంగా ఊహించుకోండి. ఆ ఊహా చిత్రము మీకు స్పష్టంగా రావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ సూర్యుడి యొక్క లేత బంగారు కిరణాలు, ఉదయిస్తున్న సూర్యుడు, వేడి ఏమీ లేదు, వెచ్చదనం ఉంది, సుఖంగా ఉంది. మొత్తం శరీరం మీద పడుతున్నాయి. చెప్పే మీ బాడీ సెల్స్ కూడా సూర్యుడే. మనం వాటిని గమనించుకోలేదు. ఇప్పుడు గమనించుకోండి. అన్నీ కూడా చిన్న 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 సూర్యుడి కిరణాలలాగా సింక్లేట్ అవుతున్నాయి, మెరుస్తుంది. ఈ శరీరం అంతా కూడా ఉత్సాహంతో నిండుతున్నారు. అది గుర్తుంచుకోండి. అసలు నిరాశ అనేది ఇంకా మీ జీవితంలోకి ఈ క్షణం నుంచి రాకూడదు.
ఉత్సాహం, ఆ సూర్యుడి యొక్క శక్తి, ఆ ఎంథూజియాజం ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ సెల్స్. ఫీల్ ఇట్. ఆ ఉత్సాహాన్ని తెచ్చుకోండి. కాస్త మొహంలో ఆ ఉత్సాహం కనిపించేటట్టు చేయండి. నాకు అది ఉత్సాహంగా ఉండండి. అది ఒక డిటర్మినేషన్. ఇంకా ఎలాంటి బాహ్య పరిస్థితులు ఉన్నా కూడా నేను నిరుత్సాహపడను. గుర్తుంచుకోండి, మీ యు ఆర్ ఏ సావిత్రి సాధక. ద సన్ ఈజ్ బిహైండ్ యూ. ఆ సూర్యుడి యొక్క శక్తితో లింకప్ అవుతున్న వాడికి సూర్యుడి ముందు ఈ ప్రపంచంలో అడ్డే ఉంది. కోఆపరేట్ ఎవరైనా చేశారా లేదా, నా మాట ఎవరైనా వింటున్నారా లేదా, నథింగ్ డూయింగ్, ఏక్లా చెలోరే, వాక్ ద వెలోన్. ఆ ఉత్సాహం తెచ్చుకోండి. ఎలాంటి బాహ్య పరిస్థితులు ఉన్నా కూడా నేను ఈ సాధన కొనసాగిస్తాను, ఉత్సాహంగా ఉంటాను. ఈ ఉత్సాహంగా ఉంటాను అనే దాంట్లో ఇంకొక నియమం గుర్తుంచుకోండి. మీ మాటలు ఇతరులని ఎవరిని నిరుత్సాహపరచకూడదు. యు టేక్ ఇట్ యాజ్ ఎ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్. నా మాటల వల్ల ఈ రోజు నుంచి ఎవరికి నిరుత్సాహం రాదు. నేను నోరు విప్పాను అంటే ఇతరులలో ఉత్సాహం నింపటానికే, స్ఫూర్తి ఇవ్వటానికే. యాని కానిచ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ పోవాలి అంటే, ముఖ్యంగా డిసీజెస్ పోవాలి అంటే ప్రదక్షిణ చాలా అవసరం. అది మర్చిపోయాం మనం. ఒకసారి చేస్తే చాలు, 2 సార్లు చేస్తే చాలదు. సీరియస్గా నేను చెప్పిన అడ్వైజ్ ఫాలో అవ్వండి. పొద్దున్న 112 ప్రదక్షిణాలు చేయాలి, సాయంత్రం 108 ప్రదక్షిణాలు చేయాలి. మాకు ఎలా వీలవుతుంది మాస్టర్? మరి మీరు ప్రపంచాన్ని మారుస్తానని అనుకోకండి. అప్పుడు మీరు గాయత్రి సాధన చేసుకోండి. సావిత్రి సాధన అని పేరు పెట్టుకోకండి. రేపు నేను మీకు జలతత్వము, అగ్నితత్వము అంటే మణిపూరక చక్రము, స్వాదిష్టాన చక్రము చుట్టూ ఎలా ప్రదక్షిణ చేసుకోవాలో చెప్తాను నేను. దానితో పెద్ద పెద్ద ఆపత్తుల్ని నివారించుకోవచ్చు. మన కుటుంబానికి వచ్చే చిన్న చిన్న ఆపత్తులు ఏమన్నా ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి. ఆ ఉత్సాహం, ఇవి మేము చేయగలుగుతాము. రోజుకి ఒక మాల సావిత్రి మంత్రం ఖచ్చితంగా హాయిగా చేసేసుకుంటాను. రోజుకి 10 మాలలు మహాలక్ష్మి మంత్రము హాయిగా చేసేసుకుంటాను. చేసుకోదలుచుకుంటే చాలా ఈజీగా చేసేసుకుంటాం. చేసుకోదలుచుకోకపోతే మొదటి మంత్రం దగ్గర నుంచి బోర్ కొడుతుంది. నిర్ణయాలు, ఆ సంకల్పాలు తీసుకోండి. టైం సెన్స్ డెవలప్ చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాట వల్ల ఇతరులకి నీరసం వచ్చేటట్టు చేయను. వీలైతే ఉత్సాహపరుస్తాను, ప్రోధి చేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాటల వల్ల ఎవరికి బలహీనత రాలేమని. ఐ చేంజ్ మై లైఫ్ బేసింగ్ ఆన్ సన్, పంక్చువాలిటీ అండ్ రెగ్యులారిటీ. I take care of my words. Every word that I utter will give enthusiasm and upliftment to those who hear. No one will become weakened by my words. Every word of mine will give energy and enthusiasm and pleasure, cheerfulness to others. అది ఆ సూర్యకిరణాలు మీలో తెచ్చేటటువంటిది. అది భావన చేసుకోండి. ఆ బంగారు రంగు కిరణాలు మీలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని కూడా ప్రజ్వలింపజేస్తున్నాయి. అలాగే కూర్చోండి. వి విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్, స్థూల శరీర జాగరణ, మణిపూరక చక్ర జాగరణ. యాక్టివేటింగ్ ది సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. సూర్యకిరణాలు పడుతున్నాయి మన శరీరం మీద. పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, ఉత్సాహము, ఎంథూజియాజము, క్రియేటివిటీ ఆఫ్ వర్డ్, చేర్ఫుల్నెస్, ఇవంతా మన వాక్శక్తితో చేసుకుంటూ నౌ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ నాభి, నావెల్. ఆ నావెల్ వెనకాతల బ్యాక్ బోన్ మీద ఉన్నటువంటి మణిపూరక చక్రము. యు కాన్సన్ట్రేట్ ఆన్ ది నావెల్. Just behind the navel, on your backbone, the Manipuraka chakra. సూర్యకిరణాలు దాని మీద పడుతున్నాయి మణిపూరక చక్రం మీద. ఇట్ ఈస్ బ్లోజమింగ్. 10 దళాల మణిపూరక చక్రము జాగృతమైనది, పుష్పించినది.
స్పష్టంగా మణిపూరక చక్రం మీద ఉన్నటువంటి 10 దళాలు చూసుకోండి. బీ వెరీ క్లియర్ అండ్ కన్సైజ్, వెరీ క్లియర్ పిక్చర్ ఆఫ్ ది లోటస్, 10 petaled మణిపూరక లోటస్. బ్రెయిన్ ఎప్పుడు ఖాళీగా ఉంచకండి. బ్రెయిన్ మస్ట్ గో ఆన్ థింకింగ్ లైక్ దిస్. అప్పుడు దాన్ని ధ్యానం అంటాం. ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ ఓపెనింగ్ ప్రాసెస్లో ఆ నాభి చక్రం ఎప్పుడైతే జాగృతం అవుతుందో మీలో ఒక విశేషమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది సూర్యకిరణాలతో. ఆ విశేషమైనటువంటి శక్తిని పతంజలి మహర్షి సంయమము అన్నాడు. సంయమనము, సంయమము. దాన్ని ఇంగ్లీష్లో మనము కంట్రోల్ అనొచ్చు. 4 రకాలైనటువంటి కంట్రోల్స్ నేను అలవర్చుకుంటున్నాను. మొట్టమొదటిది సమయ సంయమనము. ఐఎమ్ కంట్రోలింగ్ టైం. నా టైం నిర్ధారించబడుతుంది. నా జీవితాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి టైం టేబుల్ ప్రకారం జీవిస్తాను. నిర్ణయించుకోండి. అది రిపీట్ ఇట్ మనసులోనే. నా జీవితాన్ని ఉచ్ఛృంఖలంగా జీవించను. The time is in my hands. I plan the day and I live like that. సమయ సంయమనం. ఖచ్చితంగా టిఫిన్ తినే టైము, లంచ్, డిన్నర్, నిద్రపోయే టైము పర్ఫెక్ట్గా వేసుకోండి. అదే టైం కట్ చేయండి విత్ సెకండ్స్. ఏ రోజుకి ఆ రోజు మార్చుకోవచ్చు. ఐ డోంట్ మైండ్ ఇట్. కానీ మీకు ఆ రోజు చేయబోయే పనులు మీకు తెలుసు కనుక ఇన్ని గంటలకి టిఫిన్ తింటాను, ఇన్ని గంటలకి లంచ్ చేస్తాను, ఇన్ని గంటలకి డిన్నర్ తీసుకుంటాను, ఇన్ని గంటలకి పడుకుంటాను. ఇవి 4 టైమింగ్స్ మీరు సెట్ చేసేసుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. సెకండ్స్తో సహా పాటించటం ప్రాక్టీస్ చేసుకోండి సావిత్రి సాధకులు. మీరు గుర్తుంచుకోండి. ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. రోజు ఒకే టైంకి తినమని చెప్పటం లేదు. అది అబ్జర్వ్ చేసుకోండి. మీరు వీలవుతే మీ రొటీన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ట్రై టు ఫాలో ద సేమ్ టైమింగ్స్ ఎవ్రీ డే. ఇఫ్ నాట్, ఇట్ డజంట్ మైండ్ ఇఫ్ యూ చేంజ్ ద టైం, బట్ ఇట్ షుడ్ బి యూ హూ ఆర్ డిసైడింగ్ ద టైం అండ్ ఫాలో ఇట్. సమయ సంయమనము ఆ సూర్యుడు నాభి చక్రంలో ప్రవేశించటం వల్ల వస్తుంది. టైం కంట్రోల్ అది ఇప్పుడు లేదు మనకి. ఎప్పుడు ఏం చేస్తామో మనకే తెలియదు. కానీ సావిత్రి సాధకుడు లైఫ్ అలా ఉండకూడదు. ఆ చేంజ్ ఇంకా రావాలి మీ లైఫ్లో. అబ్రహాం లింకన్కి మార్నింగ్ వాకింగ్ అలవాటు ఉండేట. ఆయన వాకింగ్ చేయటానికి ఒక్కొక్క బ్లాక్ దాటుకుంటూ వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లో ఉండేటటువంటి వ్యక్తులు గడియారాన్ని కరెక్ట్ చేసుకునేవారట. అబ్రహాం లింకన్ ఈ టైంకి బ్లాక్ దాటాడు అంటే టైం 6 గంటల 3 నిమిషాలు 5 సెకండ్లు అయి ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా ఉండేది అతని లైఫ్లో. అండ్ హీఈస్ ది మౌల్డ్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్స్. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా అబ్రహాం లింకన్ లాగా ఉండాలని ట్రై చేస్తాడు. మీ సావిత్రి సాధనలో మీరు అది గుర్తుంచుకోండి. టైం కంట్రోల్, టైం కంట్రోల్, టైం కంట్రోల్. ఉత్తిని కూర్చున్నప్పుడు అనుకోవడం కాదు, ఇంకా లేచాక ఇంకా ఈ రోజు నుంచి ఆ టైం కంట్రోల్ మీ లైఫ్లో కనిపించాలి. నాట్ ఓన్లీ ఇన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, ఇన్ వర్కింగ్ ఆల్సో. ఒక పుస్తకం చదువుతున్నాను, ఒక గంట సేపు ఈ పుస్తకం చదువుతాను అనుకుంటే గంట సేపు చదవాల్సిందే. అది నచ్చటం లేదని పక్కన పెట్టేయటం. చాలామంది నేను చూస్తూ ఉంటాను, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ హెడ్డింగ్ చదువుతారు, పక్క హెడ్డింగ్ వెళ్ళిపోతారు. సావిత్రి సాధకుడు అలా చేయడం. ఏది చేసినా పూర్తిగా చేస్తాడు, శ్రద్ధగా చేస్తాడు. ఆ క్యారెక్టర్ ఇన్కల్కేట్ చేసుకోండి. ఆ సూర్యుడి యొక్క క్యారెక్టర్, పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, టైం కంట్రోల్. దాని తర్వాత ఇంద్రియాల కంట్రోల్, కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, ఎస్పెషల్లీ టేస్ట్ అండ్ సెక్స్. ఫుల్లీ కంట్రోల్డ్ టేస్ట్. రుచి కోసం తినను, ఏది మంచిదో అదే తింటాను. దాని గురించి నేను చాలాసార్లు చెప్పాను. నేను మీకు ఆహార నియమాల గురించి. దాన్ని పాటించడానికి ట్రై చేయండి. మన వాళ్ళు మిషన్ ఆర్కే వాళ్ళు అయితే దే హ్యావ్ డెవలప్డ్ ఏ ప్లెడ్జ్ పేపర్. దాన్ని ఫిలప్ చేయండి ఆహార నియమాలకి.
మేము చేయగలమమ్మా, చేయగలమా? ఇంకా నువ్వేం సావిత్రి సాధన చేస్తావు? ఉత్సాహం లేకపోతే నేను చేస్తాను, ఐ విల్ డూ ఇట్. సంకల్ప శక్తి ఇంద్రియ సంయమంలో దాన్ని డెవలప్ చేసుకుంటాం. టైం సెన్స్, సెన్స్ కంట్రోల్, వాక్ సంయమనము. ఇందాక చెప్పాను, వాక్ శక్తిని దురుపయోగం చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకి ఎంథ్యూజియాజం ఇచ్చేటటువంటి మాటలే మాట్లాడతాను. మీరు అబ్జర్వ్ చేయండి, మీ మాటల్ని మార్చండి. చూడండి మీ మాటలు ఎంత శక్తివంతం అవుతాయో. చిన్న చిన్న మార్పులు అంతే, పెద్ద పెద్ద మార్పులు ఏం చేయక్కర్లే. స్టార్టింగ్ పాయింట్లో చిన్న మార్పు గోల్ దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని వేల మైళ్ళు దూరం అయిపోతుంది. రైల్వే లైన్స్లో చూస్తాం కదా, 2 ట్రైన్స్ 2 ట్రాక్ల మీద ఉంటాయి. ఒకటి ఒకవైపు వెళ్తూ ఉంటుంది, ఇంకోటి ఇంకో వైపు వెళ్తూ ఉంటుంది. మొదలెట్టినప్పుడు 2 ఒకటే చోట ఉన్నాయి, కానీ ఎండ్కి వెళ్ళేసరికి ఒకటి ఈస్ట్కి వెళ్ళిపోతుంది, ఒకటి వెస్ట్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న మార్పులు వాక్శక్తిని దురుపయోగం చేసుకోను. మిమ్మల్ని మీరు కూడా నిరుత్సాహపడకండి. ఎప్పటికీ మేమేం చేయగలమండి, ఇది ఖచ్చితంగా మీరు చేయగలరు. మనం అందరం కలిసి ఈ ఋషుల యొక్క ఈ తపో విధానాన్ని మానవ జాతికి అందిస్తున్నాం. మీకు ఆశ్చర్యం అవుతుందేమో, గ్యారంటీగా ఈ విధానాన్ని కనుక మనం చేసి చూపించగలిగితే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మారిపోతుంది. ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వచ్చి తీరాలి. ప్రపంచం మారాలి అంటే వాక్ సంయమనము, దాని తర్వాత అర్థ సంయమనము. డబ్బులు వేస్ట్ చేయకండి. అవసరమైన చోట్ల కోట్లు ఖర్చు పెట్టండి. అవసరం లేని చోట ఒక నయా పైసా కూడా ఖర్చు పెట్టను. పిసినారు వాళ్ళ అవమని నేను అంటలే, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకూడదు. ఇవి 4 ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీ యొక్క మణిపూరక చక్రం జాగృతం అవుతుంది. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము. ఇది మీరు పాటిస్తున్నారు అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే ఆరోగ్యం. ఎవడైతే ఈ 4 సంయమాలు పాటిస్తాడో వాడికి రోగాలు రావు. రోగాలు వాడికి రాకపోవటమే కాదు, వాడు ఉన్న చోట రోగాలు రావు. నేను చెప్పాను కదా, ఇమ్యూనిటీ. వాడు ఎక్కడుంటే అక్కడ ఇమ్యూని. యాక్సిడెంట్స్ జరగవు, డిజాస్టర్స్ జరగవు, ప్రకృతి డిజాస్టర్స్ రావు. చేసి చూడండి, అది ఎంత నిజమో మీకే అర్థమవుతుంది. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము. దీన్ని నేను శివ అని గుర్తుపెట్టుకోమంటాను. ఎస్ ఫర్ సమయ సంయమనము, ఐ ఫర్ ఇంద్రియ సంయమనము, వి ఫర్ వాక్ సంయమనము, ఏ ఫర్ అర్థ సంయమనము. శివ, SIVA. ఆ సూర్యుడి కిరణాలు, ఎంథ్యూజియాజం, యాక్టివిటీ మర్చిపోవద్దు. కంటిన్యూస్ ఫీలింగ్ అది సాధన. ఉత్తినే కూర్చుంటే సాధన ఏముంది? లాగుతున్నారనమాట సూర్యుడి యొక్క శక్తిని మీరు మీ కణాల్లోకి. లాగితే మొట్టమొదటి రియాక్షన్ ఏంటి? ఎంథ్యూజియాజం అండ్ యాక్టివిటీ. రెండో రియాక్షన్ ఏంటి? సెల్ఫ్ కంట్రోల్ అండ్ హెల్త్. మణిపూరక చక్రంలో 10 దళాలు ఓపెనింగ్, దాన్ని విజువలైజ్ చేసుకోండి. ఈ థాట్ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసుకోండి. 5 నిమిషాలు బ్రేక్ లేకుండా చూద్దాం. దీనినే మనం ఆజ్ఞాచక్ర జాగరణ లేక సహస్రార చక్ర జాగరణ, 2 ఒకటే. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆజ్ఞాచక్రం అంటాం, సామాజికంగా ఫ్యాక్టరీ లాగా టోటల్గా ఉన్నప్పుడు సహస్రారం అంటాం. చేత ఆజ్ఞాచక్ర, సహస్రార చక్ర జాగరణ, వివేకము, సాహసం. సముద్రము, ఉదయిస్తున్న సూర్యుడు, ఓషన్, ద రైజింగ్ సన్. కిరణాలు మొత్తం శరీరం మీద పడుతున్నాయి. ద సన్స్ మైల్డ్ వార్మ్ రేస్ ఆర్ ఫాలింగ్ ఆన్ ద బాడీ. ఐ ఆమ్ బికమింగ్ ఎంథ్యూజియాస్టిక్ అండ్ యాక్టివ్. నేను ఉత్సాహంతో సక్రియంగా తయారవుతున్నాను. నా మణిపూరక చక్ర జాగరణ జరుగుతోంది. మై సోలార్ ప్లెక్సస్ ఈజ్ ఓపెనింగ్ అప్. 10 దళాలు, 10 petals. సంయమనం, the power of సంయమన is awakening and it is giving health. ఆరోగ్యము ప్రసాదిస్తుంది. సహస్రార చక్ర జాగరణ, ఆజ్ఞాచక్ర జాగరణ, వివేకము, సాహసం. ఇంటలెక్ట్
అండ్ కరేజ్. డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ అండ్ కరేజ్. ఇది ఇవాళ సాధన విశేషాలు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కళ్ళు మూసుకొని ఏమేం చెప్పానో గుర్తుంచుకోండి. మొట్టమొదటి ఏం చెప్పాను అంటే, ద హోల్ యూనివర్స్ ఈజ్ సన్, యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది సన్, ఎవ్రీ పార్టికల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సన్. ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా సూర్యకిరణ సముద్భవమే. రెండవది ఏం చెప్పాను అంటే, మన శరీరంలోకి సూర్యకిరణాలు శ్వాస ద్వారా ప్రవేశిస్తాయి. ఆ శ్వాస మన శరీరంలో 5 రకాలుగా మారుతుంది. ఈ 5 రకాలుగా మారినటువంటి శ్వాసే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి చక్రాలుగా మారుతుంది. ఈ మార్పే పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, సైంటిస్ట్స్, ఆర్టిస్ట్స్, స్పీకర్స్గా తయారవుతారు. శ్వాసని మార్చుకొని సూర్యకిరణాలు పీల్చుకునేటటువంటి విధానముతో మనము మన జీవితాలని, ప్రపంచం యొక్క జీవితాన్ని మార్చేయవచ్చు. దాని తర్వాత సావిత్రి మెడిటేషన్లో 3 చక్రాల మీద కాన్సన్ట్రేట్ చేశాం మనం. మొత్తం శరీరం మీద 1, మణిపూరక చక్రం మీద 1, దాని తర్వాత సహస్రార ఆజ్ఞా చక్రాల మీద 1. రేపు అనాహత చక్రం మీద చెప్తాను నేను. స్వస్తి.